ఇంట్లో ఇప్పుడు మీ ఆయన ఎందుకే పాటలు ఇవన్నీ నీకు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అట్లా ఇట్లా ఏమన్నా అంటాడా? నేనెప్పుడు పాటలు పాడుకుంటూనే ఉంటా. అవునా? నేను ఇంట్లో గూడా ఇప్పుడే ఏస్తూనే గాదు, ఉంటావు. నేను ఈ పాటలు పాడినప్పుడే గాదు, ఇంతకుముందు గూడా నేనెప్పటికి పాటలు పాడుకుంటూనే ఉంటా నేను మా ఇంట్లో. అవునా? నేనెప్పుడు పాడుతూనే ఉంటా. ఇంట్లో పాడేది వేరు. బయటికెళ్ళాలంటే మనకి ఇంట్ల బయటికెళ్ళ భయమైతుంటది. అదే అంటున్నా. హ్మ్. దానికోసమని ఇంట్లో గూడా కొంచెం సరే పో ఎవరేమనుకుంటే మనకేంది చెయ్యాలే. నీకు నచ్చింది జెయ్యవే అని జెప్పేటోళ్ళు గూడా ఉండాలే అవును. గదమ్మా! సూపర్. బాబుకి గూడా థాంక్స్. ఇంకా తమ్మునికి గూడా థాంక్స్. నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళందరికీ వెరీ వెరీ థాంక్ యూ. ఇంకేం మంచి పాటలు పాడినవు అప్పుడప్పుడు ఇంట్లో వాడుకునేటియి? సిన్న సీటి ఐలు బట్ట ఎట్లా గజమిచ్చినవయ్య బరా నాకు గజమమ్మ దాని దారదేగాలేదు ధర చేసే దూరాలేడు గాడిలెళ్ళిపోతున్నాయి గాడిదల్రెనా పిల్ల గల్లు గుల్లు పనం జల్లు మంటలదిరేనా పిల్ల గల్లు గుల్లు పనం జల్లు ఎర్ర సీటి ఐలు బట్ట ఎట్లా గజమిచ్చినవయ్య బరా నాకు గజమమ్మ దాని దారదేగాలేదు ధర వేసే దూరాలేడు గాడిలెళ్ళిపోతున్నాయి గాడిదల్రెనా పిల్ల గల్లు గుల్లు పనం జల్లు మంటలదిరెనా పిల్ల గల్లు గుల్లు పనం జల్లు తెల్ల సీటి ఐలు బట్ట ఎట్లా గజమిచ్చినవయ్య బరా నాకు గజమమ్మ దాని దారదేగాలేదు ధర చేసే దూరాలేడు గాడిలెళ్ళిపోతున్నాయి గాడిదల్రెనా పిల్ల గల్లు గుల్లు పనం జల్లు గుండెలదిరెనా పిల్ల గల్లు గుల్లు పనం జల్లు. ఇట్లా అంటే దేనికోసం అన్నట్టది? అంటే ఆయన బట్టలు అమ్మనికి వస్తాడంట, ఎవరు ధర వేయడంట. ఆ! ఆయన ఎట్లా అంటే ఎవరు ధర వేయలే నేనేం చెప్పు గాడీలు వెళ్ళిపోతుంటే ఆయన ఆమె ధర వేయనీకి పోతుంటారు. ఆ! ఇక ఆడ బస్సు అది బండి పోతుంటే మనకి ఎట్లా పానం అది పోతుందేమో పోతుంది మన ఆయన పానం ఉంటుంది ఆమె ఎట్లా మీటర్ అని వాళ్ళు ఆ! అడుగుతుంటారు. అట్లా కొంటారా మరి లాస్ట్‌కి? ఏమో ఇక కొంటారో కొనరో. సూపర్ అమ్మా! ఇది గూడా నీకు సొంతంగానే వచ్చిందా? ఏళ్ళే పాత పాటలు ఇవి. పాతయేనా? ఉమ్. అంటే వేరే వాళ్ళు పాడినయా? వేరే వాళ్ళు వాడిని అప్పుడు పాడినయి. చిన్నగా ఉన్నప్పుడు వాడుతుండ్రి అవునా? ఆ పాటలు. అవునా? సూపర్. సూపర్. నీకు నేర్చుకోవాలనిపిచ్చిందా మరి ఇంకెవరి దగ్గరన్నా ఇంకా మంచిగా వాడాలే పాడాలి అని? మన సొంతంగా కూడా నేర్చుకోవాలని ఉంటుంది. అవునా? కాకపోతే నేను పాటలు బాగానే పాడుతుంటా. హ్మ్. తెల్లారి వరకు కొంచెం చదువుకుంటేనేమో రాసుకుంటాం కదా, అవును గానీ గుర్తుండే. గుర్తుండేయకుండా ఆ! మర్చిపోతాం మనం. అలాంటప్పుడు ఏం జేయాలి జెప్పన్నా? నీకు గుర్తొచ్చినప్పుడే ఫోన్‌లా నీకు పెద్ద ఫోన్ ఉంది గదా! దాన్ని స్పీకరు అది మౌత్ ఆన్ జేసి అందులో కొంచెం పాడుకున్నావనుకో నీకు ఉమ్. తర్వాత గుర్తుకొస్తది. అట్లా జేసుకో రాయనీకి రానప్పుడు తమ్మునికి అవును. జెప్పి అట్లా జేపిచ్చేసేయి. మా సూపర్. ఇంట్లో అట్లా ఏనియరు కదా, ఎందుకు జేయరు? ఎందుకు పాటలు అవసరమా అంటారు. జూషినావా అట్లా. గట్లుంటారు అందుకని. ఉమ్. అట్లనే. ఇంకా ఇప్పుడున్న దాని గురించి ఎట్లున్నారు? ఇప్పుడు మంచిగుంటానాయా ఫోక్ సాంగ్స్ అంటే? మంచిగా ఆళ్ళందరిని జూషే నీకు రావాలనిపిచ్చిందా? అదే కదా మరి ఇక కొంచెం కొంచెం మందందరూ వాడుతుంటే మనకు రాకపోతే మనం పాడకపోతే ఏమో అనుకుంటాం, అవును. మనకు వస్తాయి కదా. అవును. అంటే ఒక్కొక్కరు ఎళ్తారు గదా! మనం ఉమ్. గూడా ఎందుకు ఎళ్ళకూడదు అనేసి. సూపర్. ఎన్ని వాడినవు రికార్డింగ్‌లా? రెండే వాడిని 2 వాడినావా? ఉమ్. మళ్ళీ ఇంకేమన్నా ఉన్నాయా రెడీగా? ఉన్నాయి కానీ డబ్బులు లేక వాడుతుంది. అవునా? ఉమ్. నెక్స్ట్ పాటకి ఎవరన్నా ప్రొడ్యూస్ చేస్తే పాడేస్తా. చేసుకుంటావు. అవునా? సూపర్. ఏం పాట అది? కొంచెం పాడు. నీదే. నీ పాటనే అది ఎవరు కాపీ చేయరు. నీ అవును. పేరు చెప్పు. ఇది నా పాట. ఇది నేనని చెప్పి పాడు. దుప్పట్లు అమ్మటోడు దుబాయి సీనుగాడు దుప్పట్లు అమ్మటోడు దుబాయి సీనుగాడు నచ్చుతేమో నల్ల దుప్పటిస్తానన్నడే వాడు నచ్చపోతే పూల దుప్పటిస్తానన్నడే. ఈ పాట వాడాలని. అదేనా? ఉమ్. అంటే సింగిల్‌గా ఉంటదా? ఇద్దరు పాడితే ఇద్దరు వాడాలని చూస్తున్నా, మొగోళ్ళు, ఇంకా మొత్తం ఆడోళ్ళుగా అట్లాంటివి ఉంటాయి గదా! ఇద్దరం పాడాలని మొత్తం పాట ట్రై చేయలేను. అవునా? మామూలుగా ఇది నాకు ఒకదానికైతే చేసినా మళ్ళా బాయ్స్ వాడాలి కదా. అవునా? ఆళ్ళకి గూడా నువ్వే రాస్తావా? వాళ్ళకి గిట్ట నేనే సూపర్. రాయాలి. అది కాపీ చేయకండి. అది జ్యోతి అమ్మది. ఓకేనా? ఇంకెట్లుంటాయి మీ పాటలు అటు సైడు? షాద్‌నగర్ సైడు? అక్కడ ఇక మామూలుగా చేనులలో వాడతారు అవునా? కానీ నాకు అంత చేనులలో పాటలు రావు. అవునా? ఉమ్. అయినా ఇట్లా అన్నీ మంచిగా నేర్చుకున్నావు నువ్వు. చేనులల్ల వాడకున్నా, ఈడ వాడక మీ దోస్తులు గూడా ఉంటారు గదా! చేనులల్లకి పోతే మన పత్తి అవును. ఏరనికి పోతే అప్పుడు పొలం పోతుంటే కూలి కానీ నేను ఇప్పుడు పాటలు నేర్చుకున్న సంగతి కూలి కూడా పోతలేను, ఆ! ఇంటికానే ఈ ఉంటున్నా. అమ్మ సుఖం హెల్త్ వచ్చింది. బాగాలేకుంటుంది అందుకోసం అని అవునా? పోతలేను. ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఆలోచనలు ఒక వస్తాయా 8 నీకు బయట? సంవత్సరాలు నేను అంటే ఇక బయట పని బాగా చేస్తలేను అన్నట్టు. ఇప్పుడు అవునా? 2 సంవత్సరాల సంది అయితే మొత్తమే పోతలేను, ఇంట్లో ఐరన్ కొడుతుంటా. అవునా? ఉమ్. ఇంట్లో బట్టలు అయన్నీ బట్టలు చేస్తావు. విండనీకి పోతా, హ్మ్. అట్లే పని చేస్తుంటా కానీ ఓకే. జర కూలి పోతలేను అన్నట్టు. అవునా?
సరే అయితే ఇంకేం పాటలు ఉంటాయి? ఇంకొక మంచి పాట పాడు. చీకట్ల సీదుల్లో బతుకుతున్నాం ఈ చిన్న గుడిసెలలో, కంట్రోలు బియ్యమే తింటా ఉన్నాం మన ఎల్ల లేదు రయ్యో. కష్టాల తోడున్న అందరికీ నా వల్లని కనిపిస్తలేనమ్మ కొందరికి, కష్టాల్లో నేనున్నాని నా వల్ల నీ వల్లు ఏమున్నది, అన్ని కాగితాల బంధాలు అవి కాగితాల జీవితాలనుకొని అయినల్లనే వదులుకుంటారయ్యో. బాగుంటే 10 మంది వస్తారయ్యో చుట్టాలై మన ఇంటికి, లేకుంటే వదిలేసి పోతారయ్యో అయినొల్లే ముమ్మాటికి. చూస్తున్న చెట్టంత కళ్ళతోటి జరిగేది నాటకమే, నీ వల్లు నా వల్లు అనిపించేది చేత చెల్లెటి కాగితమే. ఇట్లా ఈ పాటలు వస్తాయి. సూపర్ సూపర్. ఇంకా సొంతంగా కాకుండా మన యూట్యూబ్లలో వచ్చే పాటలన్నీ కూడా మంచిగా మంచిగా మెమొరీ పాడుతుంటా అప్పుడప్పుడు. పెట్టుకుంటావు. సూపర్ అమ్మ నీ ఆలోచనలన్నీ. తక్కువ శాతం ఉంటారు ఇట్లా తెలుసా? అవును. చదువుకున్న వాళ్ళకే సరిగా గుర్తుండదు. ఆ దేవుడు మంచి గొంతిచ్చిండు. సూపర్ సూపర్. అమ్మి ఇంకొక మంచి 2 పాటలతోని ఇంకా ఊపి ఊపి మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాము. జామకాయల గంపవని మాలు మీద దించ వడు దించని ఆడక్కో వయ్యారి పోలీసోడు, వా లలితో దింపని ఆడేమి చేతునా లలితో దింపని ఆడేమి చేతు. కత్తెర జుంపాలంట వాడు నన్నే చూస్తాడంట, వాడు కత్తెర జుంపాలంట వాడు నన్నే చూస్తాడంట, ఓ లలితో దింపని ఆడేమి చేతునా లలితో దింపని ఆడేమి చేతు. ఆలుగడ్డ గంపావని మాలు మీద దించ వడు దించని ఆడక్కో వయ్యారి పోలీసోడు, ఓ లలితో దింపని ఆడేమి చేతునా లలితో దింపని ఆడేమి చేతు. కత్తెర జుంపాలంట వాడు నన్నే చూస్తాడంట, వాడు కత్తెర జుంపాలంట వాడు నన్నే చూస్తాడంట, ఓ లలితో దింపని ఆడేమి చేతునా లలితో దింపని ఆడేమి చేతు. మామిడి పండ్ల గంపావని మాలు మీద దించ వడు దించని ఆడక్కో వయ్యారి పోలీసోడు, ఓ లలితో దింపని ఆడేమి చేతునా లలితో దింపని ఆడేమి చేతు. కత్తెర జుంపాలంట వాడు నన్నే చూస్తాడంట, వాడు కత్తెర జుంపాలంట వాడు నన్నే చూస్తాడంట, ఓ లలితో దింపని ఆడేమి చేతునా లలితో దింపని ఆడేమి చేతు. సూపర్ సూపర్. ఇంకొకటి పాట లాస్ట్ ఒక మంచి దేవుని పాటతోని కార్యక్రమం కూడా చేద్దాము. ఒక దేవుని పాట పాడేసి. పుట్టింది ఏ ఊరు నాసిలుకాల మల్లేశ, పెరిగింది ఏ ఊరు నాసిలుకాల మల్లేశ, పుట్టింది కొమరెల్లి నాసిలుకాల మల్లేశ, పెరిగింది కొమరెల్లి నాసిలుకాల మల్లేశ, కొమరెల్లి గట్లల్లా నాసిలుకాల మల్లేశ, కోడాట కాడూరో నాసిలుకాల మల్లేశ, అయిలేని గట్లల్లా నాసిలుకాల మల్లేశ, నువ్వాట కాడవురో నాసిలుకాల మల్లేశ, సుర్మాని గుండూరో నాసిలుకాల మల్లేశ, సుక్కాల పర్వతము నాసిలుకాల మల్లేశ, బతుకమ్మ బండారో నాసిలుకాల మల్లేశ, ఘనమైన పూజలురో నాసిలుకాల మల్లేశ, గంగరేగు జట్టురో నాసిలుకాల మల్లేశ, ఘనమైన పూజలురో నాసిలుకాల మల్లేశ, కైదాల కట్టారో నాసిలుకాల మల్లేశ, కమందారి పుల్లారో నాసిలుకాల మల్లేశ, సుర్మాని గుండూరో నాసిలుకాల మల్లేశ, సుక్కాల పర్వతము నాసిలుకాల మల్లేశ, కర్ణాది గొడ్డాలి నాసిలుకాల మల్లేశ, గజ్జాల లాగులురో నాసిలుకాల మల్లేశ, పక్కున వలిగేటి నాసిలుకాల మల్లేశ, ఇవాల కాయలురో నాసిలుకాల మల్లేశ, గుప్పున లేసేటి నాసిలుకాల మల్లేశ, గూగీలం పొగలురో నాసిలుకాల మల్లేశ. సూపర్ సూపర్ సూపర్. మల్లన్న దేవుని పాట. సూపర్ కొమరెల్లి మల్లన్న పాట.
సూపర్ అమ్మా. ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని నీ గొంతు నుంచి మరీ 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 నీ ఆలోచన నుంచి మంచి మంచి రైటర్‌గా ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు అనుకున్న దానికంటే ఇంకెక్కువ రీచ్ అవ్వాలని, మీకు గూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ అమ్మ. ఇంత థ్యాంక్ దూరం యూ. వచ్చినందుకు మేము పిలవగానే. థ్యాంక్ ఓకే. యూ. రైట్. చూసిర్రు గదా! ఈరోజు మంచి గెస్ట్‌తో ఉన్నాను గదా! నెక్స్ట్ గూడా ఇంకొక గెస్ట్‌తో కలుసుకుందాము. అలాగే జానపద కళాకారులని ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.